వినాయక చవితి స్పెషల్ గా మా చిన్ని గణపయ్యని ఎలా రెడీ చేసామో చూసేయండి. ఇదైతే నాకు చాలా స్పెషల్ థీమ్ ఫోటోషూట్, ఎందుకంటే నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. ఒక షీట్ పేపర్ పైన ఇలా వినాయకుడి తొండం ఇంకా ఇయర్స్ డ్రా చేసుకున్నాను. ఇంకా వాటి పైన మంచిగా ఇలా పెయింట్ కూడా చేశాను. ఇంకా ఈ ఐడియా అయితే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కానీ పిల్లలు కలిసి ఏదైనా స్కిట్ చేసినప్పుడు కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మ్యాట్ వేసి ఆ ఫెస్టివల్ వైబ్ కోసం వడి తోరణం పెట్టాను. ఇంకా గణపతికి ఎంతో ఇష్టమైన మోదక్ కూడా ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ ఇలా పెద్ద ట్రే తీసుకొని అందులో బియ్యం వేసుకొని ఫ్లవర్స్ అరేంజ్ చేసుకున్నాను. రావి ఆకులు చూసినప్పుడల్లా వినాయకుడే గుర్తొస్తారు, అందుకే ఇలా అరేంజ్ చేశాను. మరి ఇలా అన్ని ఉన్నప్పుడు ఎలుక వాహనం కూడా ఉండాలి కదా, అందుకే ఇక్కడ చున్నీతో ఇలా అరేంజ్ చేస్తున్నాను ఎలుకని. ఇదైతే మస్తు క్యూట్ అనిపించింది. ఇంకా థీమ్ కి అయితే అన్ని సెట్ అయిపోతున్నాయి. ఇక్కడ ఇలా ప్లేట్ లో మోదక్ ఇంకా పూజకు కావాల్సిన థింగ్స్ అన్ని ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇంకా మా చిన్ని గణపయ్య డ్రెస్ కూడా చాలా హైలైట్ ఉండే. అమ్మకి గణపతి అంటే చాలా ఇష్టం అని తెలిసిపోయిందో ఏమో, చాలా హ్యాపీగా రెడీ అయ్యాడు. మా చిన్ని గణపయ్యని రెడీ చేయడం అయితే ది మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్. నాకు ఇంత సపోర్ట్ చేస్తాడని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత ముద్దుగా అనిపించాడో అసలు ఫైనల్ గా అయితే. ఇంకా ముందే ఇలా థీమ్ అంతా అరేంజ్ చేసుకున్నాం కాబట్టి ఈజీ అయిపోతుంది షూట్. మా చిన్ని గణపయ్య గెటప్ అయితే నాకు లైఫ్ లాంగ్ అలా స్ట్రక్ అయిపోయి ఉంటుంది మైండ్ లో. నెక్స్ట్ ఇలా మంచిగా కుర్తా వేసి హెడ్ పైన గణపతిని పెట్టి పిక్చర్స్ తీసాము. చాలా బాగా వచ్చాయి ఇవైతే. వాడికి గంట అంటే చాలా ఇష్టం, అందుకే మంచిగా ఆడుతూ సపోర్ట్ చేశాడు.